నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరు అరెస్టర్. తండ్రి కొడుకులు A15 గా ఉన్న బాలాజీ, A20 గా ఉన్న సుదర్శన్ ను పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. నిందితుల్ని మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. బాలాజీ, సుదర్శన్ A1 జనార్దన్ రావుకు స్పిరిట్ సప్లై చేశారు. నకిలీ మద్యం కేసుకి సంబంధించి A15, A20 గా ఉన్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఇప్పుడు A15, A20 వీరిద్దరు కూడా స్పిరిట్ ని సప్లై చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు వీరిద్దరిని అరెస్ట్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. ఇంకా ఎంతమంది నిందితుల్ని అరెస్ట్ చేయాలి, ఏ విధంగా పోలీస్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి? చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంట్లో ములకల చెరువు కేసు ఒకటి, అలాగే ఇబ్రహీంపట్నం, రెండు చోట్ల కూడా ఈ డంపింగ్, ఒక చోట తయారు చేయడం, మరొక చోట డంపింగ్ చేయడం వ్యవహారానికి సంబంధించి కూడా రెండు చోట్ల రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. ములకల చెరువు వ్యవహారానికి సంబంధించి ఇద్దరు నిందితుల్ని, సుదర్శన్ అలాగే బాలాజీ, వీరిద్దరు కూడా తండ్రి కొడుకులు. దీంట్లో అక్కడ కేసులో నిందితులుగా ఉన్నారు 15, 20గా. అలాగే ఇబ్రహీంపట్నానికి సంబంధించి 11, 12గా ఇద్దరు నిందితులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా వీళ్ళు స్పిరిట్ సప్లై చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. వీరిద్దరిని కూడా ఈ రోజు తెల్లవారుజామున తిరుపతి సంబంధించిన ఎక్సైజ్ శాఖ పోలీసులు బెంగళూరులో ఇద్దరిని అరెస్ట్ చేసి తంబళపల్లికి తీసుకొస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే వీరిద్దరిని తంబళపల్లిలో కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి కూడా రిమాండ్ తరలించి సబ్ జైలుకి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ కేసుకు సంబంధించి అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా 13 మంది నిందితులు సేమ్ జాబితా ఉంది. 6 నిందితులు మాత్రం ఇబ్రహీంపట్నంలో అదనంగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి దాదాపుగా ఇంకా అక్కడ ఇక్కడ కలిపి, అంటే తంబళపల్లి, ఇబ్రహీంపట్నం రెండు చోట్ల కలిపి దాదాపుగా మరొక 12 మంది నిందితులను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక, ఈ కేసులో ఇంకా అనేకమైన ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవైపు A1, A2గా ఉన్న అద్దేపల్లి జనార్దన్, అద్దేపల్లి జగన్మోహన్ రావు అన్నా తమ్ములను కూడా 3 రోజులుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. వీరు చెప్పే సమాచారంతో మరికొంతమంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రాధిక, శివ, మరోపక్క ఈ కేసుకి సంబంధించి జోగి రమేష్ పేరు ఇప్పటికే బయటకు వచ్చింది. జోగి రమేష్ చెప్తేనే నేను చేశానంటూ కూడా జనార్దన్ రావు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కూడా. సో ఇంకా ఈ కేసు ఇంకా ఎటువంటి కీలక మలుపులు తీసుకునే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా ఈ కేసులో అనేకమైన మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తా ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, ప్రధానంగా ఆయన అనుచరుల పేర్లు దీంట్లో ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ కేసులో వారి పేర్లు కొన్ని జాబితాలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఇక్కడ జోగి రమేష్ తో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతల పేర్లు కూడా యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే 3 రోజుల విచారణలో జోగి రమేష్ పేరే ప్రధానంగా ఆయన చెప్పాడు. ఆ తర్వాత మరికొన్ని పేర్లు కూడా యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంకా 4 రోజుల పాటు ఆయన్ని వాళ్ళిద్దరు అన్నదమ్ములను విచారిస్తారు కాబట్టి విచారించిన తర్వాత మరికొన్ని పేర్లు కూడా యాడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి ములకల చెరువు కేసుకు సంబంధించి 5 నిందితుల్ని 4 రోజుల క్రితం కస్టడీలో తీసుకొని పలు కీలకమైన సమాచారాన్ని అక్కడ అధికారులు రాబట్టారు. మరొక వైపు ఇక్కడ వీరిద్దరిని కూడా కస్టడీకి తీసుకొని కీలక సమాచారాన్ని రాబడుతున్న నేపథ్యంలో కూడా దాదాపుగా నిందితుల జాబితా, ఇక్కడ జాబితాకి సంబంధించి కూడా ఇబ్రహీంపట్నం జాబితాకి సంబంధించి 13 మంది పేర్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సంఖ్య మరొక 3 నుంచి 4 పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. A12 ప్రెసెంట్ ఉన్నారు కాబట్టి 3, 4లో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రాధిక, ఈ కేసుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నకిలీ మద్యాన్ని నివారించడానికి ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది శివ? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా సిట్ అధికారులు అలాగే ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా విచారణ చేపడతా ఉంది. నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి ప్రత్యేక యాప్ ను వెలుగులో తీసుకొచ్చింది. యాప్ తో పాటుగా నకిలీ మద్యం విక్రయించే వారిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎందుకంటే నకిలీ మద్యం నివారించే దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఏపీ ప్రభుత్వం సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. సో ఆ సిట్ కూడా ఇప్పటికే రంగంలో జరిగింది. 2 కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలను కూడా జాబితా తీసుకున్నది కాబట్టి ఈ కేసుకు సంబంధించి కీలకమైన విషయాలు వెలుగులోకి రావడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. రాధిక, థ్యాంక్ యూ శివ.